జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి వంశంలో ఎందరెందరో మహానుభావులు ఉన్నారు. అయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ వంశంలో జన్మించడం వలన ఆ మహానుభావుల యొక్క ఉనికి బాహ్య ప్రపంచానికి తెలియలే. వాస్తవానికి చెప్పాలంటే శ్రీరామచంద్రమూర్తికి మునుపు ఎందరెందరో ఆ వంశంలో గొప్పవాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది శ్రీరామచంద్రమూర్తి ఆ వంశంలో పుట్టనప్పుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అప్పుడు అయోధ్య మహారాజైన దిలీపుడు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ వచ్చారు. ఆయన మగధరాజ కుమార్తెను వివాహం చేసుకుని పెద్దలు ఏవైతే చెప్పారో, ధర్మశాస్త్రాలు ఎలా అయితే ఉన్నాయో, నీతి శాస్త్రం ఎలా అయితే నడుస్తుందో దాన్ని తప్పక పాటిస్తూ రాజ్యపాలన కొనసాగిస్తూ వచ్చారు. పెళ్ళైనప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు వారికి కలగలేదు. ఆ దంపతులకు మగ సంతతి కలగలేదు. అయితే దాని గురించని వారు ఎన్నో పూజలు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు నిష్ఠతో ఆచరించేవారు. ఎంత చేసినప్పటికీ కూడా మగ సంతతి అనేది వాళ్ళకి కలవకుండా పోయింది. దాంతో వారు బాగా దిగులు చెందారు. సరే, ఆ వంశానికి వశిష్ఠ మహర్షి కుల గురువుగా మనం మాట్లాడుకోవచ్చు. ఒక సందర్భంలో వశిష్ఠుడు దిలీపుని దంపతులను తన ఆశ్రమానికి ఆహ్వానించారు. అప్పుడు ఆ దంపతులు వెళ్ళి ఆ వశిష్ఠ మహర్షికి వారి యొక్క లోపాన్ని చెప్పుకున్నారు. వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో ఆశ జరగటం లేదు అని వాళ్ళు చెప్పుకున్నారు. వశిష్ఠుడు దీర్ఘదర్శి కావడం వలన, మహానుభావుడు కావడం వలన ఆయన దివ్య దృష్టితో కారణాన్ని తెలుసుకున్నారు. వెంటనే చెప్పారు దిలీప మహారాజుకి, ఓ దిలీప మహారాజా, నువ్వు ఒకప్పుడు దేవలోకానికి వెళ్ళావు. అప్పుడు కల్పవృక్షం కింద నిలబడి ఉన్న కామధేనువును నువ్వు పట్టించుకోలేదు. అసలు ఆ దేవత గోవును దర్శించి ఆశీస్సు పొందని కారణంగా కోపం పూనేటటువంటి ఆ కామధేనువు నిన్ను శపించింది. ఆ కారణంగానే నీకు పుత్రభాగ్యం ఎంతవరకు కూడా కలగలేదు. నువ్వు కామధేనువును ప్రసన్నం చేసుకోవడానికి నువ్వు ఏదైనా చేస్తే ఖచ్చితంగా అది నివృత్తి అవుతుంది అనగానే వెంటనే దిలీప మహారాజు, మహానుభావ, కామధేనువు ప్రసన్నం చేసుకోవాలంటే ఏమి చేయాలో తమరే సెలవివ్వండి. నాకు పుత్రోదయం అవ్వాలి అంటే ఆ కామధేనువుకి నేనేం చేసుకోవాలి అంటారు. వెంటనే వశిష్ఠుడు చెప్తారు, నీకు పుత్రోదయం కావాలి అంటే ఖచ్చితంగా మేము చెప్పేటటువంటిది మీరు చేసి తీరాలి మహారాజా అని చెప్తారు. అది విన్న మహారాజు, మహర్షివర్య, మీరేం చెప్పినా నేను చేస్తాను, సెలవివ్వండి అని వినమ్రంగా అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తారు, కామధేనువుకు నందిని అనే ఒక దూడ ఉంది. అది నా ఆశ్రమంలోనే ఉంటుంది. నందిని ఇప్పుడు నదీ తీరంలో పచ్చిక బయళ్ళు దగ్గర పచ్చిని మేస్తూ, ఆ పచ్చికని మేస్తూ ఉంటుంది. నందిని ఆలనా పాలనా జాగ్రత్తగా చూసుకున్నామంటే, దానికి ఎటువంటి హాని కలగకుండా పరిరక్షిస్తూ ఉన్నట్లయితే దాని తల్లి అయిన కామధేనువు సంతసించి నీ పట్ల ప్రసన్నరాలు అవుతుంది రాజా, నీ శాపం కూడా తీరుతుంది అని వశిష్ఠ మహర్షి ఒక మార్గాంతరం చెప్పాడు. వెంటనే దిలీప మహారాజు నందిని వెతుకుతూ బయలుదేరారు. అయితే అడవులు కాబట్టి ఆయన పరిరక్షణకై విల్లంబులు ధరించి మరీ వెళ్ళాడు. నదీ తీరంలో పచ్చిక మేస్తున్న నందిని చూసిన దిలీప్ మహారాజు ఆతృతతో దాన్ని సమీపించబోయాడు. నందిని తన అంతఃపురానికి తోడ్కొని పోవాలని ఆయన చాలా ఆనందపడిపోయాడు. కానీ ఆయన్ను చూడంగానే ఆ నందిని దూడ పరిగెత్తడం ఆరంభించింది. దిలీపుడు నందిని వెంట పరిగెత్తాడు. తను తౌరుతూ వస్తున్నాడేమో అని చెప్పి ఆ దూడ కూడా కొంత పరిగెత్తి ఆగి ఒకంత పచ్చిక మేసి మరింత వేగంగా పుంజుకొని మరీ పరిగెత్తసాగింది. దిలీపుడు కూడా విసుగు అలుపు చెందకుండా
తనకు పరిష్కారం లభించింది, తనకు పుత్రులు కలగాలి అంటే ఈ నందిని సేవించాలి కాబట్టి అలసట లేకుండా ఆయన కూడా పరిగెత్తసాగాడు. అలా పరిగెత్తి 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 నందిని చివరికి హిమాలయ పర్వత సానువును చేరింది. అక్కడ ఒక చెట్టు కింద నిలిచి విశ్రాంతి తీసుకుంది. దాన్ని పట్టుకోవడానికి అదే అదనుగా దిలీప మహారాజు కూడా పరిగెత్తుతూ వచ్చి అక్కడ ఆగారు. కానీ ఏ మాత్రం ఎదురు చూడని రీతిలో హఠాత్తుగా పక్కనున్న పొదలో నుండి సింహం ఒకటి దూకి దూడపైకి దాడి చేయిపోయింది. భయాందోళనలో ఆయన దిలీప్ మహారాజు వెంటనే భయపడిపోయి దానికి ఏదో జరుగుతుందని తక్షణమే వింటిని బాణం సంధించి ఆ సింహాన్ని నేలకూల్చారు. ఎందువల్లంటే ఆ సింహం చేతిలో ఇది చనిపోయిందంటే ఇంకా మహాపాపం వస్తుంది, నేను దాన్ని తగులుతూ వచ్చాను, అది నన్ను చూసి భయపడుతూ వేరే చోటుకు వచ్చింది, ఈ పాపం కూడా నేను మూట కట్టుకోవాలనే ఉద్దేశంతో వెంటనే ఆ సింహాన్ని చంపేశారు. అదే సమయంలో ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది. సింహం తన రూపం విడిచి ఒక రాక్షసుడిగా మారిపోయింది. తరువాత వికటాట్టహాసం చేస్తూ ఆ అసురుడు మాట్లాడసాగాడు. ఏయ్ దిలీప మహారాజా, నన్ను ఎవరనుకుంటున్నావు? నేను పరమేశ్వరుని అష్టమూర్తుల్లో ఒకణ్ణి. నా పేరు కుంభాసురుడు అంటూ అతడు దర్పంతో కేక పెట్టాడు. ఆ కేక వినటానికి కూడా భయంకరంగా ఉంది. వెంటనే ఆ కుంభాసురుడు అంటాడు, ఏమిటి ఇలా వచ్చావు మహారాజా ఇక్కడికి అంటాడు. వెంటనే దిలీప్ మహారాజు అంటాడు, నీకెక్కడేం పని అంటూ దిలీపుడు కోపంగా అడిగాడు. దిలీప మహారాజు కుంభాసురుడిని అడగంగానే వెంటనే చెప్తాడు కుంభాసురుడు, మహారాజా, ఈ చెట్టు పార్వతీదేవికి చాలా ప్రీతికరమైంది. తన కుమారుడైన కుమారస్వామి మీద కన్నా ఆమెకి ఈ చెట్టు పట్ల అధిక ప్రీతి ఉంది. ఈ చెట్టును కాపాడుతూ ఉండమని ఆమె నన్ను ఆజ్ఞాపించి ఇక్కడ ఉంచింది. ఈ చెట్టుకు వీపును రుద్దుకుని బెరడును విదిల్చే ఏ మృగాన్నైనా చంపి తినడం నా రివాజు. చెట్టు నీడను నిలబట్టం, పడుకోవటం, పచ్చిక మేయడం వంటివి ఏ పనిని నేను అనుమతించను. అందుకైనా శిక్ష ఆ జంతు ఆహారం కావటమే. దూడ చేసిన నేరానికి గాను దాన్ని నేను ఇప్పుడు చంపబోతున్నాను అంటూ గర్జించాడు కుంభాసురుడు. దూడను కాపాడటం నా కర్తవ్యం అంటూ మన దిలీప మహారాజు అంటారు. అది వశిష్ఠ మహర్షి ఆజ్ఞ కూడా అని దిలీపుడు కుంభాసురుడికి చెప్తాడు. దూడను చంపడం నా హక్కు, అది పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞ అని అంటాడు ఆ కుంభాసురుడు. సరే, నీతో పోరాడి నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటానన్నాడు వీరత్వం ఉట్టుపడే స్వరంతో దిలీప మహారాజు. ఏమిటి, నాతో పోరాడతావా అంటూ పరిహాసంగా నవ్వాడు ఆ కుంభాసురుడు. నేను పరాక్రమంతో పాటు అనేక సిద్ధులు కూడా పొందిన కుంభాసురుణ్ణి నేను. నువ్వు సాధారణ రాజువి. నాతో పోరాడినందుకు నువ్వు మాత్రమే కాదు, ఆ దూడ చావడం తథ్యం, నువ్వు చావడం తథ్యం. దూడను కాపాడే ఉద్దేశం విడిచిపెట్టి ప్రాణంతో తిరిగి వెళ్ళిపో, నీకు అవకాశాన్ని ఇస్తున్నాను అన్నాడు కుంభాసురుడు. ఆ మాటలతో దిలీపుడు హతాశుడైపోయాడు. ఏమిటి, ఈ అసురుడికి అనేక రకాలైన సిద్ధులున్నాయా? ఇంకా తల ఒగ్గడం తప్ప మరే మార్గం లేక దిలీప చక్రవర్తికి ఏమీ తోచట్లా. దూడను రక్షించాలంటే నేనేం చెయ్యాలి చెప్పండి, చేస్తాను అన్నాడు దిలీపుడు వినమ్రంగా ఆ కుంభాసురుడితో. ఎందువనంటే అతను మామూలు రాక్షసుడు కాదు అని అర్థమైపోయింది. ఎందువల్ల పరమేశ్వరుడు ప్రమథగణాల్లో ఉన్నటువంటి ఒక గణంగా అర్థం చేసుకున్నాడు దిలీపుడు. ఎందువలనంటే అతనికి అనేక సిద్ధులు ఉన్నాయి అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే దిలీపుడికి అర్థమైంది. ఆ పార్వతీ అమ్మ దగ్గర ఉండేటటువంటి గణాల్లో ఇతను ఒక గణము అని అర్థమైంది. వినమ్రంగా అడిగాడు, నీ అంతట నువ్వే మనస్ఫూర్తిగా నాకు ఆహారం అవ్వాలి అన్నాడు కుంభాసురుడు. ముక్కుపచ్చలారని గోదూడ అసురునికి బలి కావడం తలచి దిలీపుని మనస్సు క్షోభించింది. అప్పుడు అతని మనస్సులో తన పుత్ర సంతతి కోసం వ్రతం పూనిన విషయం కూడా గుర్తులేదు.
దూడ ప్రాణం రక్షించాలని ఆయన నిశ్చయించుకున్నారు. తనని బలి చేసుకోవడానికి దిలీప మహారాజు కృతకృత్యులయ్యాడు. తన ఆయుధాలను కింద జారవేసి అసురునికి ఆహారం అవ్వడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆకాశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా ఒక జ్యోతి ఒకటి కనిపించింది. ఆ జ్యోతి నడుమున ఆసీనురాలైన దేవి దర్శనమిచ్చింది. దిలీపుడు చేతులు జోడించి ఒక్కసారిగా నమస్కరించి నిలబడిపోయాడు. ఏమి చేయాలో అతనికి తెలియలేదు. దిలీప, నేను కామధేను, నన్నే లక్ష్మి అని కూడా అంటూ ఉంటారు. ఎవరి మనస్సు ప్రాణికోటి పట్ల కారుణ్యం వహిస్తుందో వారిపై నా అనుగ్రహం ప్రసరిస్తుంది. దూడను రక్షింప నీ ప్రాణాన్ని అల్పంగా పరిగణించావు. పుత్ర సంతతి అనే ధ్యేయంతో వచ్చినవాడివి పుత్ర సంతతి గురించి మరిచిపోయావు. నీ కారుణ్యానికి సంతసించి ప్రసన్నురాలునయ్యాను. త్వరలో నీకు సత్వగుణ సంపన్నుడైన పుత్రుడు జన్మిస్తాడు. నీ రాజ్యం సతతం సుభిక్షంతో అలరారుతుందిగాక అని వరం అనుగ్రహించి అంతర్ధానమైంది కామధేను. ఆశ్చర్యపోయాడు దిలీప్ మహారాజు. దిలీపుడు చెట్టు కింద చూశాడు. అక్కడ కుంభాసురుడు కానీ దూడ కానీ కనిపించలేదు. కామధేను వర అనుగ్రహంతో అనతి కాలంలోనే దిలీపునకు భగీరథుడు అనే పుత్రుడు జన్మించాడు. అతడి కీర్తి చంద్రికలు దశ దిశలా ప్రసరించాయి. ఆ కారణంగానే ఆ యొక్క వంశం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈరోజు మనం శ్రీరామచంద్రమూర్తికి ముందు 17వ తరం గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే 17 తరాల ముందువాడు దిలీప చక్రవర్తి. ఆ దిలీపుడి యొక్క కొడుకు భగీరథుడిని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఆ భగీరథుడి కొడుకు కకుత్సుడు. ఆ కకుత్సుడు కొడుకు రఘు. ఆ రఘు కొడుకు ప్రవృద్ధుడు. ప్రవృద్ధుడు కొడుకు శంఖనుడు. శంఖనుడు కొడుకు సుదర్శనుడు. ఆ సుదర్శను కొడుకు అగ్నివర్ణుడు. ఆ అగ్నివర్ణుడు కొడుకు శీఘ్రవేదుడు. ఆ శీఘ్రవేదుడు కొడుకు మరువు. ఆ మరువు కొడుకు ప్రశిష్యకుడు అంటారు. ఆ మరువు కొడుకు ప్రశిష్యకుడు. ప్రశిష్యకుడు కొడుకు అంబరీషుడు. ఆ అంబరీషుడు కొడుకు నహుషుడు. ఆ నహుషుడు కొడుకు యయాతి. యయాతి కొడుకు నాభాగుడు. నాభాగుడు కొడుకు అజుడు. ఆ అజుడు కొడుకు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు కొడుకే శ్రీరాముడు. అంటే మనం 17 తరాల ముందు మనం మాట్లాడుకున్నాం. అంటే ఇంత మహానుభావులందరూ కూడా శ్రీరాముని వంశంలో వారే. కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప విషయాలను మనం తెలుసుకున్నాం. 10 మందికి తెలియజేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.